14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడని చెప్పాలి భయ్య. యావత్ క్రికెట్ అభిమానులు ఇప్పుడు వైభవ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వివరాలకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల యువకుడు, సారీ బాలుడు భయ్య, ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో అతడి గురించి యావత్ క్రికెట్ లోకం మాట్లాడుకునేలా చేశాడు. సో సినిమా డైలాగులా చెప్పాలంటే అసలు నా లైఫ్ లో ఇలాంటి కొట్టుడే చూడలేదు భయ్య. ఒక సింహని చాచి కొట్టినట్టు, ఒక జాకిర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ వాయించినట్టు కొట్టుడే కొట్టుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గుజరాత్ బౌలర్ను పెచ్చ కొట్టుడు కొట్టానని చెప్పాలి. అయితే వైభవ్ క్రీజులో ఉన్నంతసేపు స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. అది కూడా 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు తోపు స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్న మర్యాద కూడా లేకుండా సిక్సర్ కొట్టి సెంచరీ సాధించాడు భయ్య. ఇక ఈ ఇన్నింగ్స్లో మొత్తం 11 సిక్స్లు 7 ఫోర్లు బాదాడు. అంటే బౌండరీల రూపంలోనే 94 పరుగులు సాధించాడు. అంటే తన 101 పరుగులు తన ఇన్నింగ్స్లో కేవలం 7 సింగిల్స్ మాత్రమే తీశాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ ఒక్క ఇన్నింగ్స్తో వైభవ్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడనే చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడుగా వైభవ్ నిలిచాడు. అంతేకాదు ఒక్క మ్యాచ్లో 11 సిక్స్లు సాధించిన ఇండియన్గా ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఇండియన్గా చరిత్రలో నిలిచిపోయాడు. సో ఇక అసలు విషయానికి వస్తే వైభవ్ తన మొదటి మ్యాచ్లో 20 బంతుల్లో 34 పరుగులు చేయగా ఆర్సీబీతో జరిగిన తర్వాతి మ్యాచ్లోనూ 2 సిక్సర్లు కొట్టి 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో మొదటి మ్యాచ్లో మొదటి బంతికే 6 కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ రెండో మ్యాచ్లో అదే స్పీడ్లో ఆడదామని ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ అంశంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. వైభవ్ పై ప్రశంసించడంతో పాటు మరో ముఖ్యమైన మెసేజ్ ఇచ్చాడు. చిన్న వయసులో గుర్తింపు పొందడం గొప్ప విషయమే అయినా కానీ అదే గర్వంగా మారితే అది ప్రమాదకరమని సెహ్వాగ్ అన్నాడు. ఒక్క ఐపీఎల్ మ్యాచ్తోనే తను స్టార్ అని భావిస్తే తదుపరి సీజన్లో అతన్ని మళ్ళీ చూడకపోవచ్చని ఆయన హెచ్చరించాడు. సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవాలని, కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. విరాట్ 19 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెట్టి ఇప్పటికీ 18 సీజన్లు పూర్తి చేశాడు. అలా స్థిరత కలిగిన ప్రయాణమే అవసరమన్నాడు. కోహ్లీ దశల వారీగా ఎదిగాడని సెహ్వాగ్ చెప్పాడు. ఇక గుజరాత్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ విశ్వరూపం చూసి యావత్ క్రీడా అభిమానులను తన వైపు తిప్పేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో సెహ్వాగ్కు బాగా బుద్ధి చెప్పాడని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.